మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. హలో ఎవరు? రే నేను పోలీసుని రా. కాల్ ట్రేస్ చేశాను, నా చేతిలో చస్తావు. మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేశాడు. ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో చెక్ చేసావా? నెంబర్ చెక్ చేస్తే రమ్య అని వచ్చింది. ఎంక్వైరీ చేస్తున్నాను, తెలుస్తుంది. డాక్టర్స్ డీటెయిల్స్ అడిగాను కదా, ఏమైనా సార్ట్అవుట్ చేశారా? ఎస్ చీఫ్, డాక్టర్ షణ్ముఖం. జూపిటర్ హాస్పిటల్స్ ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ స్కామ్లో ఎరుకున్నప్పుడు ఆయన అక్కడే వర్క్ చేశారు. ఆ తర్వాత అప్రూవర్గా మారి శివానంద్తో కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. ఫోకస్ ఆన్ హిమ్. ఆయన ఇప్పుడు ఊళ్ళో లేరు చీఫ్, అమెరికాకి ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళారట. ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ వీక్. ఫోన్ చేసి ఆయన అలర్ట్ చేయి. ఆయనకి ఏదైనా డేంజర్ ఉందని తెలిస్తే ఆయన రిటర్న్ ట్రావెల్ పోస్ట్ పోన్ చేయమను లేదా క్యాన్సిల్ చేయమను. ఓకే చీఫ్. అక్కడ ఏదైనా సెక్యూరిటీ అవసరం అయితే నేను ఆథరైజ్ చేస్తాను. అలాగే మన ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి హెల్ప్ అడగండి. ఇదంతా చాలా సైలెంట్ గా జరగాలి, పానిక్ అవ్వకూడదు. ముందు జాగ్రత్త చర్యని మాత్రం చెప్పండి. హలో, ఫర్ గాడ్స్ సేక్ పిక్ అప్ ద ఫోన్. హలో, అవసరమైతే నేనే వచ్చి మాట్లాడతానని చెప్పండి. చీఫ్. వాట్? బంజారా హిల్స్ నుంచి ఇన్స్పెక్టర్ బాను. నో 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 నో, ఇప్పుడు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతాను. చీఫ్ తర్వాత మాట్లాడతాను. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ వాడు నిజంగానే సీరియల్ కిల్లర్ అయితే ఆ డాక్టర్ ఎవరో మనం కనిపెట్టాలి, Chief. కనిపెట్టి కాపాడాలి. వాట్? మీరు మాట్లాడి తీరాలి, అర్జెంట్. మిస్టర్ భాను, నేను కాసేపు అయిందా? చెప్పు. వాట్? కమింగ్. We are late. ఎందుకు ఇక్కడ ఎంత కంపు కొడుతోంది? సార్, ఈ గొడవన వెనకాల మెడికల్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది సార్. భాను, సార్ ఇంకేమైనా ఎవిడెన్స్? సార్ ఇవి దొరకలేదు సార్. డ్రెస్, బాడీ వీపులో ఉన్న 4 డిజిట్ నెంబర్ మీ శివానంద్ కేసు లాంటిదే సార్. తర్వాత ఇంకో విషయం సార్, లాస్ట్గా డాక్టర్ గారి సెల్ నుంచి ఈ నెంబర్కి కాల్ వెళ్ళింది సార్. మార్నింగ్ చెప్పాను కదా చీఫ్. ఈ నెంబర్ మీకు తెలిసిన నెంబరా సార్? తెలుసు భాను, ఇది మా జో నంబరే. నిన్న హత్య చేసిన తర్వాత జోకి ఫోన్ చేశాడు. ఇదే విధంగా శివానంద మర్డర్ అయిన తర్వాత మా వందనకు కూడా ఫోన్ చేశాడు. మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. చీఫ్, ఫుట్ ప్రింట్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయి చీఫ్. సార్, ఈ లాయర్ డ్రెస్ అర్థం కదా? తర్వాత ఎవరిని చంపబోతున్నాడో చెప్తున్న పోగర్. వెల్కమ్ టీమ్. దిస్ గై ఇస్ డెఫినెట్లీ సైకాటిక్ అండ్ సీరియల్ కిల్లర్. ఈ కేసు నేను డీల్ చేస్తాను భాను. శివానంద్, డాక్టర్ రమ్య ఇద్దరిని చంపింది ఒకే హంతకుడు. అర్థమైంది సార్. ఈ కేసు విషయంలో ఏ హెల్ప్ కావాలని అడగండి. మీతో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ సార్. జో, నువ్వు ఇతను ఎవరినో చూసినట్టు చెప్తున్నాడు సార్. ఎవరిని? సార్ నిన్న రాత్రి 2 గంటలై ఉంటుంది. ఆ గొడవ నుంచి ఒకటి బయటకు వెళ్ళడం నేను చూశాను సార్. అతని మొహం చూసావా? అతను పొడుగ్గా ఉన్నాడు సార్. మొహం చూడలేకపోయాను. మొహం కనపడకుండా ముసుగేసుకుని ఉన్నాడు సార్.
హుడెడ్ జాకెట్ చీఫ్ విశ్వరూపంలో తల మీద వేసుకొస్తారు అదేనా? అవును మేడం, గోడౌన్కి వెళ్ళే ముందు ఆ సీన్లో ఆ డ్రెస్సు ఫైట్కు ముందు ఏ మేము విశ్వరూపం సినిమా 10 సార్లు చూసాం, నువ్వేం చూసావు అది చెప్పు. బయటికి వచ్చి ఓ పెద్ద జీపు లాంటి బండిలో వెళ్ళాడు సార్. ఏం కలర్? వీధి దీపాల వెలుతురులో నలుపు అనిపించింది సార్. ఏం జీప్? ఫోర్డ్, మహీంద్రా, మారుతి? కంపెనీ జ్ఞాపకం లేదు సార్. ఇదిగో ఇటు చూడు, ఇటువంటిదేనా? అవును మేడం, ఇటువంటి జీపే. సరే నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ మేడం. ఏ ఇట్రా. సార్, నైట్ 2 గంటలకి నీకు ఇక్కడేం పని? నేను గార్మెంట్స్ కంపెనీలో నైట్ షిఫ్ట్ పనిచేస్తాను సార్. కంపెనీ బస్ కూడా అదిగో అక్కడే ఆగుతుంది. దిగి వచ్చేటప్పుడు చూశాను సార్. హత్యలు చేసేవాళ్ళని వదిలేస్తారు, ఇలా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని చావగొడతారు సార్. మీలాంటి కానిస్టేబుల్స్ వల్లే సార్ మాకు తలనొప్పి. ఎవరా కానిస్టేబుల్? ఏయ్, ఆయన కూడా పెద్ద ఆఫీసర్ తెలుసా? తక్కువ చేసి మాట్లాడకు. కానిస్టేబుల్ సారీ అంటే సార్. పరా, పిలిచినప్పుడు రావాలి. పా. నన్ను కానిస్టేబుల్ అంటాడా? ఏంటా నువ్వు? కొంచెం కూడా పోలీసుంటే భయం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడే వాళ్ళని పట్టుకొని డ్రాయర్లో బాంబు పెట్టాలి. మీ కామెడీగా ఉంది కదా? జో, కానిస్టేబుల్ జో. డాక్టర్ రమ్య చాలా మంచి ఆవిడ సార్. ఫోరెన్సిక్ ప్యాథాలజిస్ట్గా నాతో చాలా కేసుల్లో పనిచేశారు. ఆవిడని ఎందుకు చంపేశారో అర్థం కావడం లేదు సార్. పదేళ్ల అమ్మాయి ఉంది సార్. పాపం ఉరి తీసి చంపేశారు సార్. దాంతో ఆపలేదు. రాత్రి 2 గంటలై ఉంటుంది. అప్పుడే ఆమె ప్రాణాలు పోయాయి. అంతవరకు ఆమెను చిత్రహింసలు పెట్టాడు. తర్వాత విచారిస్తారు. టీవీ ఛానల్స్ ఏమంటున్నాయో చూస్తారా? శివానంద్, డాక్టర్ రమ్య ఇద్దరిని హత్య చేసిన హంతకుడు ఒకడే అయ్యుండొచ్చునని, అతను తరువాతి వ్యక్తిగా గురిపెట్టింది ఒక లాయర్నని, దానికన్నీ సిద్ధం చేసుకున్నాడని క్రైమ్ బ్రాంచ్లో నమ్మకమైన వ్యక్తుల ద్వారా బండారం బయటపడింది. ఎవరు బయటపెట్టిన బండారం? మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా మీడియాతో మాట్లాడుతున్నారా? పబ్లిక్లో ఎంత చెడ్డ పేరో తెలుసా? చీఫ్ సెక్రటరీ డైలీ ఫోన్ చేసి అప్డేట్స్ అడుగుతున్నారు. ఒక్కొక్కసారి మర్డర్ జరిగిన తర్వాత విక్టిమ్ ఫోన్ నుంచి మీ టీంకి కాల్ వస్తోందని చెప్తున్నారు. దట్స్ డిస్టర్బింగ్ రంజిత్. విక్టిమ్స్ కి మాస్క్ వేస్తున్నాడు, కోడ్ నెంబర్స్ ఇస్తున్నాడు, హత్య చేసి ఫోన్ చేస్తున్నాడు. దిస్ ఈస్ స్ట్రేంజ్. అరెస్ట్ చేసి ఎవరినైనా విచారించాలంటే చెప్పు, అరేంజ్ చేస్తాను. క్రాక్ ద డామ్ కేస్ ఫర్ గాడ్స్ సేక్. చీఫ్, ఒక విషయం గమనించారా? శివానంద్ కార్ ఫ్యాక్టరీ రాకూడదని పోరాడినందువల్ల ఒక పాడైపోయిన కార్ గోడౌన్, రెండో విక్టిమ్ డాక్టర్ రమ్య అయినందువల్ల ఆవిడకు ఒక హాస్పిటల్ గోడౌన్. ఎస్, యు రైట్. నెక్స్ట్ విక్టిమ్ లాయర్. సో ఏదైనా ఓల్డ్ కోర్ట్ అయి ఉండొచ్చు, లేదా కోర్టుకి సంబంధించిన ప్రెమిసెస్ అయి ఉండొచ్చు. నోట్ ఇట్ డౌన్. హాయ్ గైస్. హా చీఫ్. ఎవరైనా బాగా ఉతకాయాలనిపిస్తోంది. అందుకే మేము వచ్చాం. డీజీ దగ్గర ఒక వారం టైం అడిగాను. అలాగే కేసు క్లోజ్ చేయాలి. ఒక స్కార్పియో వాడుతున్నాడు, అది తప్ప ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వాట్ ఇఫ్ శివానంద్ డాక్టర్ రమ్య లాంటి సొసైటీకి మంచి చేసే వాళ్ళని వాడు హత్య చేస్తున్నాడు అనుకున్నా కూడా నెక్స్ట్ వారి టార్గెట్ ఒక లాయర్. అక్కడే లాజిక్ తంతోంది. ఏ లాయర్స్లో మంచి వాళ్ళు ఉంటారా? అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు జో, ఇక్కడ మనం లేవు. చీఫ్ చీఫ్ చీఫ్, నేను కొంచెం వెయిట్ చేస్తాను ప్లీజ్. ఓకే, కమ్. ఏంటమ్మా, స్ట్రాంగ్ అయిన అమ్మాయి అనుకున్నాను, ఇంత వీక్గా ఉన్నావే. శివానంద్కేమో మేక ముసుగు, డాక్టర్ రమ్యకి సింహం ముసుగు. వాడి ఉద్దేశం ఏంటి? ఇదేంటి కొత్తగా ఒక అమ్మాయి టాటూ? ఏంటి జో,
నువ్వేం అడగవా? ఇంగ్లీష్ సినిమా చూసే అమ్మాయి చీఫ్ ఏమైనా చేస్తుంది. రే నా జోడియాక్ సైన్ రా వర్గో. చీఫ్ చీఫ్ అయ్యో చీఫ్ అయ్యో ఓకే. నీకేమైనా తిక్క పెద్ద మేరీ కామన్ ఫీలింగ్. రైట్. శివానంద మర్డర్కి ముందు మనకు పంపించిన బొమ్మకి మేక మాస్కే కదా వేసింది. వాట్ ఇస్ హిస్ డేట్ ఆఫ్ బర్త్? 26 మార్చ్. అంటే సన్సైన్ ఏరీస్ మేక ముసుగు. డాక్టర్ రమ్య డేట్ ఆఫ్ బర్త్? 18th May 1971. దట్ మీన్స్ టారియన్ దునపత ముసుగు. మార్చి నెలలో పుట్టిన కమ్యూనిస్ట్ని మే నెలలో పుట్టిన డాక్టర్ని చంపబోతున్నట్టుగా వాడు మనకి క్లూ ఇచ్చాడు. అప్పుడు సింహం అంటే లియో, పుట్టిన మంత్ జూలై ఆర్ ఆగస్ట్. అంటే వాడు నెక్స్ట్ టచ్ చేయబోయేది ఆ మంత్ లో పుట్టిన ఒక లాయర్ని. కానీ ఇంకో పాయింట్ చీఫ్, వాడు హత్య చేసిన వాళ్ళందరినీ ఊరేసే చంపాడు. కానీ ఆ తర్వాత షూట్ చేశాడు కూడా. శివానంద్ని షూట్ చేసింది 4 సార్లు, డాక్టర్ రమ్యని షూట్ చేసింది 3 సార్లు. సో నాకు తెలిసినంత వరకు వాడు నలుగురిని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్టున్నాడు. డాక్టర్ శివానంద్కి 4 bullets, డాక్టర్ రమ్యకి 3 bullets, నెక్స్ట్ హత్య చేయబోయేవాడికి 2 bullets, ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. కానీ ఆ 4 డిజిట్ కోడ్ తెలియట్లేదు చీఫ్. క్రాక్ చేయాలి. మనం ఎలా ఆలోచిస్తామని వాడు ఆలోచిస్తాడు. సో వీ హ్యావ్ టు బి ఫాస్టర్. హే రంజిత్, రీసెంట్గా జరిగిన 25th స్కూల్ రీయూనియన్ కూడా ఎగ్గొట్టేశావు. పెద్ద పోలీస్ ఆఫీసర్. కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే, రిలాక్స్. స్ట్రైట్గా విషయానికి వస్తాను. ఒక పోలీస్ వాడికి రాకూడని వ్యాధి. లుక్స్ లైక్ పార్కిన్సన్స్. పార్కిన్సన్? కొంచెం ఆలోచించి చూడు రంజిత్. కొద్ది రోజులుగా నువ్వు నీకే తెలియకుండా నీ రైట్ హ్యాండ్ యూజ్ చేయడం ఆపేసుంటావు. మిడిల్ బ్రెయిన్లో డోపమైన్ సెల్స్ సెక్రియేట్ అవుతాయి. ఆ సెక్రీషన్ ఆగిపోతే ఈ కండిషన్ వస్తుంది. ముందు కాళ్ళు చేతులు కంట్రోల్ లేకుండా కొంచెం కొంచెంగా వణకడం మొదలవుతుంది. మొద్దుబారిపోతాయి. నీ సెన్స్ ఆఫ్ స్మెల్, వాసన శక్తి కూడా తగ్గిపోయి ఉంటుంది. కాళ్ళు చేతుల మూమెంట్స్ బాగా తగ్గిపోతాయి. ఎందుకు నువ్వు చెప్పొచ్చేదేంటి? రంజిత్, ఇప్పుడు నువ్వు ఉన్న ఈ కండిషన్ ఇనిషియల్ స్టేజ్. అందుకనే నీకు ఇలా జరుగుతోంది. ప్రేమ, పోలీసు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేతులు కాళ్ళు నేను ఊహించలేకపోతున్నాను. దీనికి మెడికేషన్ ఏం లేదా? ఉంది, టెంపరీ రిలీఫ్. రంజిత్, నువ్వు ఇంకొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తే మంచిది. ఐ నో యూ డూ. యుల్ గెట్ బెటర్. బట్ పర్మనెంట్ క్యూర్ లేదా? సర్జరీ ఒక ఆప్షన్. ఇప్పటికీ ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాం. కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేద్దాం. బట్ ప్రేమ, నేను కేసు డీల్ చేస్తున్నా. ఐమ్ ఫైన్. మీరు కొంచెం మాట్లాడకుండా ఉంటారా? ఏం చేయాలో తను చెప్తుంది.
నువ్వు చెప్పు ప్రేమ. టేక్ అ బ్రేక్. ఎమోషన్స్ డిస్టర్బ్ అయితే ఈ వణుకు ఎక్కువ అవుతుంది. లీవ్ పెట్టి మైండ్కి రెస్ట్ ఇవ్వు. ఈ మెడిసిన్స్ తీసుకో. నాకు ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఉంది. తెలుసుగా, సిటీలో నువ్వు ఒక్కడివే పోలీస్ ఆఫీసర్వా? కాదు ప్రేమ, ఇది చాలా ముఖ్యమైన కేసు. రంజిత్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 2 weeks టైం. ఆ కేసు సాల్వ్ చేసి నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే తీరాలి. నేను చూసుకుంటాను ప్రేమ, డోంట్ వరీ. ఓకే, సీ యూ గైస్. థ్యాంక్స్. టేక్ కేర్. రేపు మీరు ఫుల్ రెస్ట్లో ఉండాలి, ఓకే? లక్ష్మి, సార్. నేను డిన్నర్ మీటింగ్ వెళ్తున్నాను. లోకేష్ వస్తానన్నాడు. వస్తే వెయిట్ చేయమని చెప్పు. ఓకే సార్. ఏంటండి, ఎక్కడికి బయలుదేరారు? ఐ నీడ్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. డ్రైవ్కి వెళ్ళొస్తాను ఒంటరిగా. గివ్ మీ మినిట్, నేను వస్తాను. చనిపోయిన శివానంద్ వల్ల ఎంతో మందికి ఎన్నో మంచి పనులు జరిగాయి. అవినీతి కేసులు, అనుమానాస్పద హత్యల గురించి కూడా ఎన్నో పోరాటాలు చేసి హాయ్ శాంటా, నీ పేరేంటి? విష్ణువర్ధన్. విష్ణువర్ధన్. గాడ్ బ్లెస్ యూ. మోటివ్ ఏంటి? సీరియల్ కిల్లర్ అయినా ఒక మోటివ్ ఉండాలి కదా. ఉండొచ్చు. ఈ క్రైమ్ సినిమాల్లో చూపించినట్టు మోటివే లేకుండా హత్య చేయటం మోటివ్ అయి ఉండొచ్చుగా. అమ్మో, మొదలెట్టేసిందిరా స్వామి. వీడెవడో జాక్ తెరప. ఏంటి, జాక్ చాన్ సినిమానా? బుక్స్ చదివితేనే కదా తెలివితేటలు వచ్చేది. జాక్ తెరప లోకల్లోనే ఫేమస్ అయిన రియల్ టైమ్ సీరియల్ కిల్లర్. లండన్లో 1888లో జరిగిన కథ. ఇలా పోయిన జన్మలో జరిగిన కథలన్నీ చదివితే నీ జుట్టు త్వరగా నడిచిపోవడం గ్యారంటీ. నువ్వేం చదువుతావు? మనం చదివేవన్నీ అనాటమీ, బయాలజీ, కెమిస్ట్రీ. సరే అదులే, మన జాక్ విషయం చెప్పు. జాక్ తెరప లేడీస్ని, సెక్స్ వర్కర్స్ని చంపిన వ్యక్తి. అతను ఒక డాక్టర్ని కనిపెట్టారు, కానీ చివరి వరకు హంతకుడు ఎవరో కనిపెట్టలేకపోయారు. ఎవరూ తెలియని ఒక సస్పెన్స్. ఛే, ఏం కథ ఇది? క్లైమాక్స్ బుర్రకేకన్ అవార్డ్ ఫిల్మ్ లాగా. సరే, దీన్ని బట్టి ఏం చెప్తున్నావు? మనం కూడా ఈ కేసుని కనిపెట్టలేమంటున్నావా? సుత్తేకు, టైం అయింది, బయలుదేరదామా? ఇప్పుడున్న టెన్షన్కి ఒక కూల్ బేర్ వేస్తే భలే ఉంటుంది. ఎలాగో బిల్లు నాదే, కూల్ ఎందుకు? హాట్ డ్రింకే ఇప్పిస్తా, పద. నిన్ను